మన ప్రధాన పూజారి సంతోష్ శర్మ పంతులు ఉన్నారు. మాట్లాడదాం పంతులతోని. పంతులు నమస్తే. నమస్తే. ఇక్కడ ఎన్నేళ్ల సంది మీరు సాములూరికి సేవలు అందిస్తున్నారు చెప్పుండ్రి? గత 35 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. మా నాన్నగారి తర్వాత వంశం పారంపర్య నేను చేస్తున్నాను. వంశపారపర్యంగా వస్తున్నది. ఎన్నో తరం స్వామి మీది ఇక్కడ? 1వ తరం ఇది. మొదటి తరం ఇక్కడ. ఇప్పుడు కార్తీక మాసం అంటే ఏంటిది? కార్తీక మాసంలో అసలు శివయ్యకు ఎందుకు దీపారాధన చేయాలి? వీటి గురించి వివరంగా చెప్పారా? ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినాం కామదం మోక్షదం తస్మై నఖారాయ నమో నమః. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం, వెంకటగిరి. ఈ దేవాలయము 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దేవాలయం ఉన్నది. దేవాలయంలో ప్రధాన దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉప ఆలయాలు శివాలయము, కాశీ విశ్వనాథేశ్వర స్వామి, తర్వాత అన్నపూర్ణాదేవి, పూర్ణ పుష్కలాంబ అయ్యప్ప స్వామి. ఈ దేవాలయంలో ఉప ఆలయాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ కార్తీక మాస విశేషంగా ఏంటంటే పౌర్ణమి వరకు శివుడికి సంబంధించిన పూజలు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణుశ్చ హృదయం శివ. పౌర్ణమి వరకు శివుడికి సంబంధించిన దీపారాధనలు ఉంటాయి. కార్తీక దామోదర అంటే శివుడు విష్ణువుకు సంబంధించిన ఈ కార్తీక మాసము. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు విష్ణువుకు సంబంధించిన పూజా విధాలు ఉంటాయి. అదేవిధంగా మన దేవాలయంలో ప్రత్యేకంగా కాశీ విశ్వనాథేశ్వర స్వామి, ఈ కాశీ నుంచి ఈ శివలింగం తేవడం జరిగింది. కాశీలో ఏ విధంగా మాస శివరాత్రి నాడు మనకు ఇక్కడ గంగాహారతి ఉంటుంది. ప్రతి మాస శివరాత్రి నాడు గంగాహారతి ఉంటుంది. కాశీలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా గంగాహారతి ఉంటుంది ఇక్కడ మన దేవాలయంలో. ఈ దేవాలయంలో కోరిన కోరికలు సిద్ధిస్తాయి. భక్తులు ఏ కోరిక కోరిందో ఆ విధంగా ఒక 11 రోజులలో ఈ కోరికలు నెరవేరుతాయి. స్వామి, ఇప్పుడు కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం అని చాలా మంది అంటారు. అది నిజం కూడా. మళ్ళా ఈ కార్తీక మాసంలో కోనేట్లో కూడా దీపాలు వదిలేస్తారు కదా, దానికి ప్రత్యేకత ఏంది? రోజు దీపారాధన చేయని వాళ్ళు కార్తీక మాసంలో అమావాస్య తెల్లారి పాడ్యమి రోజు చెరువులో, లేదంటే మనకు చెరువు అనేది మనకు అందుబాటులో ఉండవు కాబట్టి తులసమ్మ దగ్గర ఒక టబ్బులో నీళ్లు పోసి 360 ఒత్తులు వేసి ఆ నీళ్ళల్లో పంపించడం జరుగుతుంది. అంటే మనకు ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన చేయనప్పుడు ఆ ఒక్కరోజు చేస్తే ఆ ఫలితం లభిస్తుందని మనకు పురాణంలో ఉన్నది. స్వామి, ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఉపాసం ఎట్లా చేయాలి? అసలు ఉపాసమే ఎందుకు ఉండాలి స్వామి? కార్తీక మాసంలో ఉపవాస దీక్ష అనేది ఒకటే పూట భోజనం, ఒక పూట టిఫిన్, అల్పాహారం అంటారు దాన్ని. అల్పాహారం తీసుకోవడం, ఒకటే పూట భోజనం చేయాలి. కఠిన ఉపవాసం కూడా చేయరాదు కాబట్టి మనము పండ్లు పాలు అవి తీసుకొని ఉపవాసం చేయొచ్చు.